ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ముమ్మరం చేస్తుంది. మాటాముచ్చట కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎత్తుచూపుతూ తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వం ఎంత అవసరమో వివరిస్తోంది. ఇక బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా టీం కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తోంది. అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆదేశాల మేరకు సౌత్ ఆఫ్రికా టీం షేక్పేట ప్రాంతంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తోంది. అందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేయాలని, ఓటు వేసి గెలిపిస్తామని అంటున్నారని తెలిపింది. ఇక బీఆర్ఎస్ ను గెలిపించి కాంగ్రెస్ సర్కార్ కళ్లు తెరిపించాలని ఆ టీం జనానికి విజ్ఞప్తి చేసింది. ఇక ఈ ఎన్నికల్లో 4 లక్షల మంది ఇచ్చే తీర్పు తెలంగాణలో 4 కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుందనే విషయాన్ని ప్రజలకు క్లుప్తంగా వివరిస్తోంది. ఈ ప్రచారంలో నరేందర్ రెడ్డి, మేడసాని జయవిష్ణుగుండా, నరేష్ తేజ, శ్రీనివాస్ రేఫల పాల్గొన్నారు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా టీం నాయకులు, కార్యకర్తలు హోటళ్లు, కిరాణా షాపులు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, పార్కింగ్ వంటి జనసంద్ర ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలను కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని పార్టీ అభ్యర్థి సునీతకు మద్దతు తెలియజేశారు.